మీకు నచ్చినటువంటి వోకల్ ఈక్యూ అనేది డిఫరెంట్ సాఫ్ట్‌వేర్‌లో కూడా సేమ్ యొక్క ఈక్యూని యూజ్ చేద్దాం అనుకుంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్లగిన్‌లో ఉన్నటువంటి ప్రీసెట్‌ని మనం డిఫరెంట్ డాల్స్‌లో మనం ఓపెన్ చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవాలి? ఆ యొక్క సేవ్ చేసినటువంటి ప్రీసెట్‌ని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయాలన్నా, లేదంటే కొన్ని ఇయర్స్ తర్వాత సేమ్ ప్రీసెట్స్‌ని మీరు యూజ్ చేసుకోవాలనుకున్నా, సో వాటిని ఏ విధంగా స్టోర్ చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏదైనా ఒక ప్లగిన్‌లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రీసెట్‌ని ఇప్పుడు మీరు తయారు చేసినటువంటి ఈ యొక్క వోకల్ ఈక్యూ ప్రీసెట్‌ని మీరు ఏ విధంగా సేవ్ చేసుకోవాలంటే జస్ట్ డిఫాల్ట్ సెట్టింగ్‌లోకెళ్ళి ఇక్కడ సేవ్ యాస్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ యొక్క ప్లగిన్ ఫోల్డర్ అనేది ఈ విధంగా ఓపెన్ అయి ఉంటది. ఇక్కడ మీకు నచ్చినటువంటి ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఆ యొక్క నేమ్ అయితే సెట్ చేసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్స్ వోకల్ ఈక్యూ అని చెప్పేసి నేను పెట్టుకున్నాను. సో దీన్ని మనం ఈ విధంగా సేవ్ చేసుకున్నట్టయితే ఈ విధంగా సేవ్ అవుతదనమాట. నెక్స్ట్ టైం మనం ఈ ప్లగిన్‌ని ఓపెన్ చేసుకున్నప్పుడు మనకి ఆ యొక్క ఫోల్డర్‌లో మనం ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి ఈ యొక్క ప్రీసెట్ అనేది మనకు కనిపిస్తుంటది. ఈ విధంగా డైరెక్ట్‌గా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇదే ప్రీసెట్‌ని మీరు ఏ డాలో యూజ్ చేసినా సరే ఈ యొక్క ఫోల్డర్ అనేది మీకు కనిపిస్తుంటది. ఈజీగా మీరు లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో దీని గురించి ఈ యొక్క ప్లగిన్నే కాకుండా డిఫరెంట్ ప్లగిన్స్‌లో ఆ యొక్క ప్రీసెట్స్‌ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి? ఆ సేవ్ చేసుకున్నటువంటి ప్రీసెట్స్‌ని ఏ విధంగా ఓపెన్ చేయాలనేది కూడా నేను యూట్యూబ్‌లో అయితే కంప్లీట్‌గా ఒక వీడియో చేయడం జరిగింది. డెఫినిట్‌గా ఆ యొక్క వీడియోని అయితే చెక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఆడియో ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.